మొన్న అనౌన్స్ చేస్తుంది అనుకున్నారు చాలామంది. జిల్లాల అధ్యక్షులు ఇప్పటికే అనౌన్స్ చేశారు, మండల స్థాయి అధ్యక్షులు అనౌన్స్ చేశారు. కానీ రాష్ట్ర స్థాయి అధ్యక్షుని చేయడానికి బీజేపీకి కూడా భయం ఏమైనా వేస్తుందా? అంటే ఇతర పార్టీ నుంచి వచ్చిన నేత, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదు, వీళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా అన్న భయం ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మా కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా, వాజ్పేయి గారితో మెదిలిండు, ఆయన వెంకయ్యనాయుడుతో మెదిలిండు, బండారు దత్తాత్రేయ గారితో మెదిలిండు, అద్వాని గారితో మెదిలిండు, అనేక మందితోని సాన్నిధ్యం ఉన్నది వ్యక్తి. ఆయనే చెప్పిండు ఆర్ఎస్ఎస్తోని సంబంధం లేవద్దు, ఉండాల్సిన అవసరం లేదని. ఇప్పుడు మాకు పశ్చిమ బెంగాల్లో ఉన్నాడు ఆయన, మమ్మల్ని కొట్టి చంపిన ఆయన, ఇవాళ ప్రతిపక్ష నాయకుడు, బీజేపీకి నాయకత్వం వహిస్తాడు ఆయన, బీజేపీ నాయకులను కొట్టినోడు ఆయన. ఇవాళ వేరే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు, అస్సామా, అది మన ఒరిస్సానా ఏదో, ఆయన కాంగ్రెస్ పార్టీలో రెవెన్యూ మంత్రి ఉండే. అంటే బీజేపీ ఆలోచన విధానంలో కూడా అనేక మార్పులు వచ్చినాయి. పరిపాలనకు అనుకూలంగా ఉండే వ్యక్తులను, క్యారెక్టర్, క్యాస్ట్, క్యాలిబర్, ఈ 3 విషయాల మీద బీజేపీకి స్పష్టత ఉన్నది. కాబట్టి నేను ఘంటాపదంగా చెప్తానా, ఖచ్చితంగా రాజేందర్ గారికి అవకాశం ఉన్నదని అనిపిస్తుంది. అంటే వలస వచ్చిన నేతకి తప్ప ఈ 3 క్వాలిటీస్ పార్టీలో ఉన్న నేతలకు ఎవరికి లేదా? ఉన్నది, ఇచ్చిర్రు, ఇదివరకే ఇచ్చిండ్రు. కావాలని అడుగుతున్న నేతలు చాలా మందే ఉన్నారు కదా. 8 మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు. 8 మంది పార్లమెంట్ మెంబర్లలో ఇద్దరు పార్లమెంట్ మెంబర్లు ఎవరు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ బీజేపీ నేపథ్యం ఉన్నోళ్ళు. మిగతా పార్లమెంట్ మెంబర్లు ప్రజాప్రతినిధులనే చేయాలనుకుంటే మిగతా పార్లమెంట్ మెంబర్లు అయితే ఈ నేపథ్యం, పార్టీ నేపథ్యం ఉన్నోళ్ళు కాదు. 8 మంది అసెంబ్లీ మెంబర్లు ఉన్నారు. ఈ పార్టీ నేపథ్యం ఉన్న వాళ్ళు ఒక్కడు కూడా గెలవాలి, ఈ పార్టీ నేపథ్యం ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా గెలవాలి. మాకు ఎవరు ఈయన పాత బస్తీలో గెలిచిన రాజాసింగ్ కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయన. రాజాసింగ్ సాబ్ కెపాసిటీ ఉన్నాడు. ముస్లింలతో అక్కడ ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులలో దిహే మునగాడే, హీరోనే, కానీ ఆయన కూడా అవకాశం కనిపించలేదు. కాబట్టి ఈ పార్టీ ఆలోచన విధానంలో మార్పు వచ్చిందని నేను నమ్ముతాను.